పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక 6 ఎండుమిర్చి అండ్ కొంచెం కళ్యామాకు వేసేసుకొని వేయించుకుందాం. దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్న తర్వాత మూత తీసి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండ్ కొంచెం కొన్ని కొత్తిమీరలు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఇందులోనే కళ్యామాకు వేసేసుకొని బాగా వేయించుకుందాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ పోసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు చింతపండును బాగా కలిపి కాసేపు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ముందుగా వేయించుకున్న కొబ్బరి, మిర్చి, కొంచెం ఇందులోనే వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకుందాం. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్, టమాటా కూడా వేయించి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని వీటికైతే పోపు పెట్టేసుకుందాం. కొబ్బరి చట్నీకి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అండ్ కళ్యామాకు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి దంచి పెట్టుకున్నది వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పచ్చడిలో కలుపుకుంటే రెడీ.